ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక అమ్మాయి పేరెంట్స్ చిన్నతనంలో కంపేర్ చేయడం వల్ల మనసులో పెంచుకున్న కోపం, ద్వేషం, రివెంజ్ అది కొన్ని ఇయర్స్ అయ్యి పెళ్ళయ్యాక కూడా ఆ మనసులో పాతుకుపోయి క్లోజ్ ఫ్రెండ్స్‌గా, మంచి రిలేటివ్స్‌గా, వెల్ విషర్స్‌గా ఉన్న ఇద్దరు అమ్మాయిల మధ్యల ఎంత సిట్యుయేషన్‌కి దారి తీసిందంటే, ఆ అమ్మాయి కనబడితే ఈ అమ్మాయి ఫిజికల్‌గానో, మెంటల్‌గానో హరాస్ చేయాలి అన్న స్టేజ్‌కెళ్ళిపోయింది. జస్ట్ పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే రిలేటివ్స్‌లో ఒక అమ్మాయిని చూపించి, తను బాగా మాట్లాడుతుంది, తను బాగా చదువుతుంది, తను ఆటల్లో ఫస్ట్, తను ఇలా ఉంటుంది, తను అలా ఉంటుంది, నువ్వు తనలా ఎందుకుండవు, తినలా ఎందుకుండవు అని కంపేర్ చేయడం వల్ల ఆ అమ్మాయి మానసికంగా బాధపడి పడి పడి ఓవర్ థింకింగ్‌తో దాన్ని కోపంగా, ద్వేషంగా మార్చుకుంది. ఒక ఏజ్ వచ్చే వరకు కలిసి తిరిగి, కలిసి ఎంజాయ్ చేసిన ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్ళయ్యే ఏజ్ వచ్చి, పెళ్ళి అయ్యాక కూడా అనవసరంగా ఎందుకు ద్వేషం పెంచుకుందో ఇంకో పర్సన్‌కి తెలియకుండానే ఈ అమ్మాయి పైన ద్వేషం పెంచుకుంది. తను ఎక్కడ కనబడినా తన్ని ఏదో ఒక రకంగా బాధపెట్టాలి, లైఫ్‌లో తను కనబడకూడదు అన్న స్టేజ్‌కి వెళ్ళిపోయింది. జస్ట్ ఒక చిన్న కంపారిజన్ అనే వర్డ్, ఈ వర్డ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కంపారిజన్ వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, ఈగో క్లాషెస్ వస్తాయి, మానసికంగా కుంగిపోతుంటారు. ఒకరికొకరు కంపేర్ చేసుకోవడమే కాదు, ఒక ఇద్దరు పర్సన్ని ఆ థర్డ్ పర్సన్ కంపేర్ చేయడం వల్ల కూడా ఎన్నో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఈ కంపారిజన్ వల్ల ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్స్ కాదు, వర్క్ లైఫ్ కాదు, అది రక్త సంబంధమైన, అత్తారింట్లో అయినా, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, ఫ్రెండ్స్, తోడికోడళ్ళు, బాబా మరుదుళ్ళు, వదిన అతలు ఎవ్వరు అని చెప్పడానికి లేకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ అనవసరమైన కంపారిజన్ అనే స్లో పాయిజన్ వల్ల రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది, ఈగో క్లాషెస్ వస్తున్నాయి, ఒకరికొకరు హామ్ చేసుకొని, ద్వేషం పెంచుకొని లైఫ్ లాంగ్ దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అప్పటి వరకు ఒకరికొకరు సపోర్టుగా లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కలిసి సపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఈ కంపారిజన్ వల్ల లేనిపోని గొడవలు, శత్రుత్వం, ద్వేషం పెంచుకొని జీవితాంతం దూరం అవుతున్నారు. అసలు ఒకరికొకరు కంపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది, గిల్ట్ పెరుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్నారు అని అంటే మీ విలువను మీరే తగ్గించుకుంటున్నారని అర్థం, మీ మీద మీకే నమ్మకం లేదని అర్థం. తన లైఫ్ మీ లైఫ్ సేమ్ ఉండకపోవచ్చు, తన సర్కమ్స్టెన్సెస్, తను పెరిగిన ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు, మీకున్న ఓన్ స్కిల్స్, టాలెంట్స్ తనకుండకపోవచ్చు. ఎవరి జీవితం, ఎవరి లైఫ్ కామన్గా సేమ్ ఉండదు. మీరు ఎప్పుడైనా కంపేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మీకు అంటే, నిజంగా ఇది అవసరమేనా, నేనేమైనా పొరబడుతున్నానా, నాకున్న స్కిల్స్ ఏంటి, నా ఓన్ టాలెంట్స్ ఏంటి, నేను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అని మీకు మీరే క్వశ్చన్ చేసుకొని ఆలోచించుకోండి. ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల మీ లైఫ్ దెబ్బతిని, రిలేషన్స్ దెబ్బతిని, మీకంటూ మీ కష్ట నష్టాల్లో, సుఖ సంతోషాల్లో నా అనుకునే వాళ్ళు తోడు లేకుండా పోతుంది. నిజంగా వాళ్ళ మీద పెట్టే ఫోకస్ మీ మీద ఫోకస్ పెట్టుకుంటే మీ కెరియర్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ రిలేషన్షిప్స్, మీ గ్రోత్ అన్నీ బాగుంటాయి. ఇక వేరే ఏ ఇద్దరిని థర్డ్ పర్సన్ కంపేర్ చేస్తున్నారు అని అంటే అది మీ ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లం. నిజంగా ఎవరో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు అని అంటే ఎవరో చెప్పిన మాటలు విని ఆ కంపేర్ చేసుకోవడం నిజమా అని నమ్మి లేనిపోని శత్రుత్వం పెంచుకోకుండా అసలు నిజాలు ఏంటి, నిజంగానే ఇది ఇలా జరిగిందా, లేదా నేనేమైనా పొరబడుతున్నానా అని కంపేర్ చేసుకోండి. కొన్నిసార్లు పేరెంట్స్, మన వెల్ విషర్స్ మనకేదో మంచి జరగాలని అలా కంపేర్ చేయడం వల్ల మనం ఏదో మారుతాము, మన లైఫ్లో చేంజెస్ వస్తాయని కూడా కంపేర్ చేస్తారు. కానీ దాన్ని నెగటివ్గా తీసుకోవడం వల్ల మానసికంగా కుంగిపోయి జీవితకాలం శత్రుత్వం పెంచుకొని లైఫ్లో మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి
వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు అన్న విషయం తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే లేనిపోని మనస్పర్ధలు, గొడవలతో మనసులో కోపం, ద్వేషం, పగ పెంచుకొని వాళ్ళని దూరం చేసుకొని వాళ్ళ మీద అందరికీ నెగిటివ్గా స్ప్రెడ్ చేసి లేనిపోని గొడవలు క్రియేట్ చేసుకొని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ, మీరు మానసికంగా బాధపడుతూ లైఫ్ లాంగ్ అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది మానసికంగానే కాదు, శారీరకంగా, సోషల్గా కూడా అన్ని రకాలుగా దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు కంపారిజన్ వల్ల మంచి జరుగుతుందేమో కూడా ఆలోచించుకోండి. నిజంగా ఈ కంపారిజన్ వల్ల నేనేమన్నా సరిదిద్దుకునేది ఉందా, నిజంగా వాళ్ళ నుంచి నేను ఏమన్నా నేర్చుకోవడం వల్ల నా లైఫ్కి మంచి జరుగుతుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. కొన్నిసార్లు మన ఈగోని పక్కన పెట్టి ఎవరైనా మనల్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేశారు అంటే వాళ్ళలో ఏదైనా మంచి విషయం ఉందేమో, అది నేను నేర్చుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుందేమో అని పాజిటివ్గా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుని రిలేషన్షిప్స్ని కానీ ఫ్రెండ్షిప్స్ని కానీ తీసుకోకుండా మీ లైఫ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎవరితో అన్నా కంపేర్ చేసుకునే ముందు ఒక్కసారి నిజానిజాలు ఏంటో తెలుసుకొని అది కరెక్టో కాదో అని గమనించుకొని కంపారిజన్ అనే స్లో పాయిజన్కి బలవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. DM or contact me for guidance and support. Like, share, subscribe and follow for more content.